నేటి మంచి మాట మానవత్వంతో జీవించుదాం. మనము అవసరానికో రంగు మార్చే స్వభావం ఉన్న జీవులము కాదు. మనము విచక్షణ జ్ఞానము కలిగినటువంటి వారం. మనల్ని మనము రక్షించుకోగల జ్ఞానము ఉన్న మనుషులము. మనలో చాలామందిమి కూడా మన స్వార్థ అవసరాలకు అనుగుణంగా మన పద్ధతులను, మన ఆలోచనలను, మన ప్రవర్తనను, మన మాటలను, మన క్రియలను ఎదుటివారికి వ్యతిరేకంగాను, మనకు మాత్రమే ప్రయోజనము కలిగే విధంగాను మార్చుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి జీవన విధానము చాలా తప్పు మార్గం. మన అనుకూలత కొరకు పద్ధతులను మార్చుకోకూడదు. విచక్షణ లేని మూగ ప్రాణులు తమ ప్రాణాన్ని కాపాడుకోవటానికి తమ అవసరానికి తగినట్టుగా అప్పుడప్పుడు వాటి శరీర రంగును మార్చుకుంటూ ఉంటాయి. కానీ మనము మానవత్వము ఉన్నటువంటి వారం. మానవత్వముతోనే జీవించగలగాలి. మనకు లాభం వస్తుందని, మనకు అన్యాయం జరుగుతుందని, మనకు ప్రమాదము కలుగుతుందని, మనకు ఎదురైన పరిస్థితులను స్వార్థంతో మనకు అనుగుణముగా మార్చుకొని మనము మారిపోకూడదు. మనకు కష్టము కలిగిన, ఎదుటివారి క్షేమము కోరుకునే విచక్షణ కలిగిన మంచి మనస్తత్వం మనకు భగవంతుడు ప్రసాదించారు. కానీ మనలో చాలామంది కూడా మనలో ఉన్నటువంటి విసుగును ఎదుటివారిపై ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది చాలా తప్పు. ఎవరినో మోసం చేయటానికో, ఎవరినో మభ్యపెట్టడానికో, ఎవరినో బాధ పెట్టడానికో కొన్నిసార్లు మన పోకడలు వింతగా మార్చుకుంటాం. అసలు ఎందుకు మనకు ఈ మభ్యపెట్టడాలు, విచిత్రమైన లాభోపేక్ష కలిగిన ఈ జీవితాలు? కష్టంలోను, సుఖంలోను, బాధలోను, వ్యాధిలోను మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితులలోనూ ఒకే విధంగా ఉండటానికి అలవాటు పడదాం. మన లాభం కోసం ఎదుటివారిని నష్టపరచటం, మన సంతోషం కోసం ఎదుటివారిని నొప్పించటం మన మానవ జీవితానికి ఈ విధానము సరైనది కాదు. ఎందుకంటే మనము విచక్షణను కలిగిన మనుషులము కాబట్టి అవసరానికి ఓ విధంగా కాకుండా మంచి మనుషులుగా జీవించుట నేర్చుకుందాం.